ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనము. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడతివి? O thou of little faith, wherefore didst thou doubt? యేసయ్య గారు సముద్రం మీద నడుచుట పేతురు చూచి, ప్రభువా, నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పినప్పుడు యేసయ్య గారు పేతురుతో రమ్మనగానే పేతురు దోణి దిగి యేసయ్య గారి నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాడు. గాని గాలిని చూచి భయపడసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేశాడు. వెంటనే యేసయ్య గారు చెయ్యి చాపి పేతురుని పట్టుకొని రక్షించారు. ఇక్కడ పేతురు విషయంలో దేవుడు నీళ్ల మీద నడుచుటకు అనుమతించాడు గాని అతడు సముద్రంలో మునిగిపోవుటకు అనుమతించలేదు. అలానే దానియేలును సింహాల బోనులో పడద్రోసినప్పుడు దేవుడు దానియేలును బోనులో వేయడం వరకే అనుమతించాడు, కానీ సింహాలకు ఆహారంగా అవ్వటానికి అనుమతించలేదు. వాటి నోళ్లను మూసివేశాడు. సింహాల బోనులో ఉన్నప్పటికీ దానియేలు విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. పేతురు గాలిని చూచి భయపడి అల్ప విశ్వాసి అని అనిపించుకున్నాడు. కానీ దానియేలు విశ్వాసాన్ని చూసిన దర్యావేషు రాజు, దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగినప్పుడు అందుకు దానియేలు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక దేవుడే నాకు ఏ హాని కలగకుండా సింహాల నోళ్లను మూయించాడు అని సమాధానం ఇచ్చెను. మరి నీ విశ్వాస స్థితి ఎలా ఉన్నది? పేతురులా గాలిని చూచి భయపడి అవిశ్వాసిగా మునిగిపోతున్నావా? లేక దానియేలులా సింహాల నోళ్లకు కూడా బెదరక జడియక దేవునిపై భారంతో విశ్వాసంతో ఉన్నావా? దేవుడు నీకు కలిగిన శ్రమలకు కొంతవరకే నిన్ను అనుమతిస్తాడు. నీవు తట్టుకోలేనంత, భరించలేనంత వరకు అయితే నిన్ను తీసుకొని వెళ్ళడు. వాటికి నిన్ను వదిలివేయడు. మునిగిపోతున్న నిన్ను లేవనెత్తువాడు. బలి అయిపోతున్న నిన్ను కాపాడి రక్షించువాడు. నీవు నీ కుటుంబం విశ్వాసంతో ముందుకు సాగిపోవాలిగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంనకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టువారుగా కాకుండా వారి జీవితాల్ని సరిచేసుకొని వాక్యానుసారంగా జీవించే బ్రతుకును ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, మాలో ఉన్న విశ్వాసాన్ని మేము పరీక్షించుకుంటూనైనా మీ మీద నమ్మికతో భారము వేసి నిరీక్షణ కలిగి విశ్వాసాన్ని పెంపొందించుకునే జీవితాన్ని మా అందరికీ దయచేయండి. ప్రార్థన అవసరతకునే ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి ఆర్థిక ఇబ్బందులను, స్థితిగతులను మార్చండి. అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించి విడుదలను దయచేయండి. ఎవరైతే ఏ అవసరాలతో అక్కరలతో ఉన్నారో వారికి సమయానుకూలమైన సహాయమును వారికి అందించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.